పోలింగ్ సరళి ఎవరికి అనుకూలంగా ఉంది? కుల సమీకరణాలు ఎవరికి కలిసొస్తున్నాయి? కడపలో షర్మిల ప్రభావం వైసీపీకి నష్టం కలిగిస్తుందా? కడపలో కీలకమైన బలిజలు మద్దతు ఎవరికి? పయ్యావుల సెంటిమెంట్ ఫార్ములా మరోసారి వర్కౌట్ కానుందా? హిందూపురంలో బాలయ్యపై పరిపూర్ణానంద ఎఫెక్ట్ పడనుందా? కడపలో కూటమి గెలవబోతుందా? జెసి కుటుంబానికి ఒక్క సీటు ఇవ్వడం టీడీపీకి నష్టం కలిగిస్తుందా? బీసీల్లో కీలకమైన యాదవుల మద్దతు ఎవరికి దక్కింది? బీజేపీ జనసేన ఓట్ల బదిలీ జరగలేదా? మొత్తంగా రాయలసీమలో ఫలితం ఎలా ఉండబోతోంది? లెట్స్ వాచ్. నమస్తే. ఏపీలో విజయం ఎవరిని వరిస్తుంది అనేది కీలకంగా మారింది. ముఖ్యంగా రాయలసీమలో వైసీపీ పూర్తి ఆధిపత్యం చాటుతుందా లేక కూటమి పుంజుకుంటుందా? షర్మిల ప్రభావం వైసీపీకి ఎఫెక్ట్ అవుతుందా అనే విషయాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ పోలింగ్ సరళి విజయ అవకాశాలను విశ్లేషించుకున్నట్లయితే రాయలసీమలో మొత్తం 52 అసెంబ్లీ, 8 లోక్సభ స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో మొత్తం లోక్సభ స్థానాలు వైసీపీ వశమయ్యాయి. అలాగే అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా వైసీపీ దాదాపు క్లీన్ స్వీప్ చేసేసింది. టీడీపీ కేవలం 3 స్థానాలకే పరిమితమైంది. ఈసారి దాదాపు అవే తరహా ఫలితాలు రిపీట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ముందుగా ఉమ్మడి చిత్తూరు జిల్లా విషయానికి వస్తే ఇక్కడ కాపు ఓటర్ల ప్రాబల్యం, ఆర్ఎస్ఎస్, బీజేపీ పాత్ర, బాబుపై నమ్మకం, పెద్దిరెడ్డి బలగం, కిరణ్ కుమార్ రెడ్డి చరిష్మా వంటివి కీలకంగా ఎన్నికలు జరిగాయి. ఇక్కడ చంద్రబాబు, పెద్దిరెడ్డి, రోజా, భూమన, చెవిరెడ్డి వారసులు గెలుపు ఓటములపై చర్చ సాగుతోంది. నియోజకవర్గాల వారీగా చూస్తే ముందుగా బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంపై అందరి దృష్టి ఉంది. కుప్పం మున్సిపాలిటీ, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు గెలుచుకున్న వైసీపీ అసెంబ్లీపై కూడా ఫోకస్ పెట్టింది. గెలుపే లక్ష్యంగా చంద్రబాబుపై భరత్ ని బరిలోకి దింపింది. బీసీ సామాజిక వర్గం భరత్ వైపు పోలరైజ్ అయింది అని వైసీపీ నమ్ముతోంది. ఇక్కడ వరుస విజయాలు సాధిస్తూ వస్తున్న చంద్రబాబు మరోసారి గెలుపుపై ధీమాగా ఉన్నారు. ఆయన కుటుంబంతో పాటు టీడీపీ, ఎన్ఆర్ఐ అభిమానులు బాబు కోసం కష్టపడ్డారు. ఇక్కడ బాబు విజయం ఖాయమే అయినా బీసీ కార్డు, సంక్షేమ మంత్రంతో వైసీపీ సంచలనం సృష్టిస్తుందని అంటున్నారు. కుప్పంలో ఈసారి భారీగా పోలింగ్ నమోదైందని, 89.88% నమోదైందని, పోలింగ్ శాతం పెరగడం తమకు కలిసి వస్తుందని వైసీపీ నమ్ముతోంది. ఇక్కడ కులాల వారీగా ఓట్లు చూసినా గెలుపు తమదే అని వైసీపీ ధీమాగా ఉంది. ఇక్కడ కమ్మ ఓటర్లలో 85% మంది బాబు వైపు మొగ్గు చూపారు. అలాగే రెడ్డి, ఎస్సీ, ఎస్టీలు 60% వైసీపీ వైపు మొగ్గు చూపినట్టు భావిస్తున్నారు. అలాగే బీసీల్లో 50%, తమిళ సెటిలర్స్ లో 70% వైసీపీ, ముస్లిం ఓట్లలో 60%, అలాగే పథకాల లబ్ధిదారుల్లో మెజారిటీ మొగ్గు చూపారని, అదే తమకు ప్లస్ అని వైసీపీ నమ్ముతోంది. అయితే మాజీ సీఎంకి ఉన్న ఫలం, టీడీపీ కసిగా పనిచేయడం, గతానికి భిన్నంగా నారా కుటుంబం రంగంలో ఉండటం, స్థానిక ఎన్నికలకు భిన్నంగా అసెంబ్లీ ఫలితాలు ఉండటం వంటి వాటి వలన గెలుపు తమదే అని టీడీపీ అంటోంది. ఫలితం కూడా అలాగే ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక మరో కీలక సెగ్మెంట్ పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలుపు లాంఛనమే అని స్పష్టమవుతోంది. ఇక్కడ టీడీపీ చల్లా బాబు పోటీ పడ్డారు. చల్లా బాబుకున్న క్లీన్ ఇమేజ్ కలిసి వస్తుందని టీడీపీ నమ్మినా అది ఎన్నికల్లో పనిచేయలేదన్న టాక్ వినబడుతోంది. వీరిద్దరూ కాకుండా భారత చైతన్య యువజన పార్టీ తరపున బరిలోకి దిగిన రామచంద్ర యాదవ్ కొంత ప్రభావం చూపినట్టు తెలుస్తోంది. అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిదే పుంగనూరు అని, ఆయన మెజారిటీ తగ్గించడం కష్టమే, పెద్దిరెడ్డి బలంగా ఉండటం, అభివృద్ధి కూడా జరగడంతో పెద్దిరెడ్డికి తిరుగులేని పరిస్థితి. ఇక నగరిలో రోజా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ టీడీపీ నుంచి మాజీ మంత్రి గాలి ముద్దు కృష్ణమనాయుడు తనయుడు గాలి భానుప్రకాష్ గెలుపు దిశగా సాగారు. పార్టీలో వ్యతిరేకంగా మొదలైన గ్రూపులు రోజాకి మైనస్ అయ్యాయి. క్యాడర్ వద్దన్న రోజాకి సీటు ఇచ్చారు. ప్రచారం చివరిలో జగన్ నగరిలో పర్యటించారు. అయినా పెద్దగా సానుకూలత రాలేదని తెలుస్తోంది. ఇక్కడ టీడీపీ బలం కన్నా సొంత పార్టీలో వ్యతిరేకత రోజాకి నెగిటివ్ అయింది. ఇక తంబళ్లపల్లిలో టీడీపీ అభ్యర్థి జయచంద్రారెడ్డితో వైసీపీ నుంచి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి పోటీ పడుతున్నారు. తమ్ముడి గెలుపు రామచంద్రారెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఇక్కడ గట్టి పోటీ ఉన్నా వైసీపీ బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక పీలేరులో టీడీపీ అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డితో వైసీపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి పోటీ పడ్డారు. వరుసగా 2 సార్లు ఓడిన సానుభూతి, కూటమి బలం ఈ అభ్యర్థికి బలంగా మారాయి. అలాగే జగన్ సంక్షేమం, రామచంద్రారెడ్డి అండతో గట్టెక్కుతానని వైసీపీ అభ్యర్థి భావించినా హోరాహోరీ పోరులో స్వల్ప తేడాతో టీడీపీ గట్టెక్కవచ్చు. ఇక మదనపల్లిలో వైసీపీ నుంచి నిస్సార్ అహ్మద్, టీడీపీ నుంచి షాజహాన్ బాషా రంగంలో ఉన్నారు. ఇక్కడ వైసీపీకి ఉన్న పట్టు, అభ్యర్థి బలం ఆ పార్టీకి మరో విజయాన్ని అందించే ఛాన్స్ ఉంది.
ఇక చంద్రగిరిలో వైసీపీ తరపున చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, టీడీపీ నుంచి పులివర్తి నాని పోటీ పడుతున్నారు. నాని కష్టపడ్డా చెవిరెడ్డికి ఉన్న ఫలం, స్థానికంగా జరిగిన అభివృద్ధి మోహిత్ రెడ్డికి కలిసొచ్చాయి. ఇక్కడ వైసీపీ గెలుపు దాదాపు లాంఛనమే. అయితే స్ట్రాంగ్ రూమ్ వద్ద నానిపై దాడి జరగడంతో ఓటమి భయంతోనే దాడి చేశారని టీడీపీ అంటోంది. అయితే అలాంటి పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. ఇక్కడ చెవిరెడ్డి వారసుడు గెలిచే అవకాశాలు ఎక్కువ. తిరుపతిలో వైసీపీ అభ్యర్థిగా భూమన అభినయ్ రెడ్డి, జనసేన తరపున ఆరణి శ్రీనివాసులు పోటీ పడ్డారు. కాపు ఓటర్ల ప్రభావం, టీడీపీ మద్దతు కలిసొస్తుందని జనసేన అభ్యర్థి నమ్మారు. అయితే క్షేత్రస్థాయిలో వైసీపీ బలం, టీటీడీ ఉద్యోగుల మద్దతు, చేసిన అభివృద్ధి భూమనకు కలిసొచ్చాయి. ఇక్కడ బలంగా ఉన్న వైసీపీకి మరో ఛాన్స్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీకాళహస్తిలో టీడీపీ నుంచి బొజ్జల సుధీర్ రెడ్డి, వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి రంగంలో ఉన్నారు. బొజ్జల వారసత్వం, టీడీపీ బలంపై సుధీర్ రెడ్డి నమ్మకంగా ఉన్నారు. ఇక 5 ఏళ్లుగా చేసిన అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమం గట్టెక్కిస్తాయని వైసీపీ అభ్యర్థి నమ్ముతున్నారు. ఇక్కడ గట్టి పోటీ ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీతో బయటపడవచ్చు. వైసీపీ వైపే మొగ్గు కనిపిస్తోంది. ఇక సత్యవేడు నుంచి వైసీపీ అభ్యర్థిగా నూకతోటి రాజేష్, టీడీపీ నుంచి కోనేటి ఆదిమూలం రంగంలో ఉన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన ఆదిమూలం వైసీపీ టికెట్ దక్కకపోవడంతో టీడీపీకి వెళ్లారు. అయితే ఇక్కడ వైసీపీ మొదటి నుంచి బలంగా ఉంది. వైసీపీకి ఇక్కడ విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక గంగాధర నెల్లూరులో టీడీపీ నుంచి డాక్టర్ విఎం థామస్, వైసీపీ నుంచి కలత్తూరు కృపాలక్ష్మి రంగంలో నిలిచారు. ఇక్కడ మొదటి నుంచి వైసీపీ బలంగా ఉంది. ఈసారి ఆ పార్టీయే గెలిచే ఛాన్స్ ఉంది. ఇక చిత్తూరులో టీడీపీ అభ్యర్థిగా గురజాల జగన్మోహన్, వైసీపీ నుంచి విజయానంద్ రెడ్డి రంగంలో ఉన్నారు. ఇక్కడ టీడీపీ నేతలంతా కలిసి రావడం ఆ పార్టీ అభ్యర్థికి ప్లస్ అయింది. అయితే ఎన్నికల ముందు బలంగా పుంజుకున్న వైసీపీ గెలుపు అవకాశాలు మెరుగుపరుచుకుంది. ఇక పూతలపట్టులో వైసీపీ నుంచి సునీల్ కుమార్, టీడీపీ నుంచి కలికిరి మురళీమోహన్ రంగంలో ఉన్నారు. ఇక్కడ వైసీపీ బలంగా ఉండటంతో ఆ పార్టీ మరోసారి గెలిచే ఛాన్స్ ఉంది. ఇక పలమనేరు నియోజకవర్గంలో టీడీపీ నుంచి ఎం అమర్నాథ్ రెడ్డి, వైసీపీ నుంచి వెంకట్ గౌడ్ పోటీలో ఉన్నారు. ఇక్కడ వైసీపీకి కొంత వ్యతిరేకత తప్పేలా లేదు. టీడీపీ అభ్యర్థికి స్వల్ప మొగ్గు కనిపిస్తోంది. మొత్తం మీద చిత్తూరులో మరోసారి వైసీపీ మెజారిటీ సాధించే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే గత ఎన్నికలతో పోలిస్తే టీడీపీ కొంత పుంజుకుందని చెప్పొచ్చు. వైసీపీ కంచుకోటలో ఉన్న కడప జిల్లా విషయానికి వస్తే ఇక్కడ మరోసారి వైసీపీ ఆధిక్యం చాటడం ఖాయం. పులివెందుల నుంచి సీఎం జగన్ మరోసారి బరిలోకి దిగారు. బీటెక్ రవి అలియాస్ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డిని టీడీపీ బరిలోకి దింపింది. పులివెందులలో మరోసారి జగన్ భారీ మెజారిటీతో గెలవడం ఖాయం. అయితే కడప ఎంపీగా షర్మిల బరిలో దిగడం జగన్ మెజారిటీపై ప్రభావం చూపుతుందని భావించినా ఆ పరిస్థితి కనిపించడం లేదు. జగన్ పై పట్టున్న భారీ అంచనాలు కొంత ప్రతికూలంగా మారినా జగన్ మెజారిటీకైతే డోకా ఉండకపోవచ్చు. జిల్లాలో మరో కీలక సెగ్మెంట్ జమ్మలమడుగు. పొత్తులో భాగంగా ఈ సీటు బీజేపీకి ఇచ్చారు. మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మరోసారి బరిలో నిలిచారు. సుధీర్ రెడ్డికి వైఎస్ ఫ్యామిలీ అండగా ఉంది. అలాగే మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి ఆదినారాయణ రెడ్డికి ప్లస్ పాయింట్. బీజేపీలో చేరిన తర్వాత యాక్టివ్ గా లేకపోవడం, బీజేపీకి ప్రత్యేకంగా ఓటు బ్యాంకు లేకపోవడం మైనస్. వీరిద్దరిలో చివరికి వైసీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డిదే విజయమని చెప్పొచ్చు. ఇక ప్రొద్దుటూరు విషయానికి వస్తే వైసీపీ అభ్యర్థిగా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, టీడీపీ అభ్యర్థిగా నంద్యాల వరదరాజుల రెడ్డి రంగంలో ఉన్నారు. టీడీపీలో ఉన్న 3 గ్రూపులు ఏకమవడం, కలిసి పనిచేయడంతో ఆ అభ్యర్థికే విన్నింగ్ ఛాన్స్ ఉందని భావించినా పోలింగ్ ముందు పరిస్థితి వైసీపీకి అనుకూలంగా మారినట్టు తెలుస్తోంది. ఇక కడపలో మరో కీలక నియోజకవర్గం బద్వేల్. ఇక్కడ వైసీపీ అభ్యర్థి దాసరి సుధా రంగంలో ఉన్నారు. ఇక్కడ కూడా బీజేపీ పోటీ చేస్తోంది. ఆ పార్టీ నుంచి బొజ్జా రోషన్న రంగంలో ఉన్నారు. బీజేపీకి బలం లేకపోవడం, వైసీపీ స్ట్రాంగ్ గా ఉండటంతో సుధా గెలిచే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. రాజంపేట నియోజకవర్గంలో టీడీపీ నుంచి సుగవాస సుబ్రహ్మణ్యం, వైసీపీ నుంచి అమర్నాథ్ రెడ్డి ఆకే పార్టీ పోటీ పడుతున్నారు. అభ్యర్థిని మార్చడం వైసీపీకి కొంత మైనస్ అవుతోంది. అదే సమయంలో టీడీపీలో ఐక్యత ఆ పార్టీకి కలిసొస్తోంది. మొత్తంగా ఇక్కడ టఫ్ ఫైట్ జరిగే ఛాన్స్ ఉంది. అయితే ఎన్నికల ముందు వైసీపీ బలం పుంజుకుంది. గెలుపు ఆ పార్టీ వైపే కనిపిస్తోంది. కడప నుంచి వైసీపీ అభ్యర్థి అంజాద్ బాషా, టీడీపీ నుంచి రెడ్డప్పగారి మాధవిరెడ్డి రంగంలో ఉన్నారు. ఇక్కడ ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉండటం, బీజేపీతో టీడీపీ పొత్తు వైసీపీకి కలిసొస్తుందని భావించినా సిట్టింగ్ ఎమ్మెల్యేపై వ్యతిరేకత, గ్రూపు రాజకీయాలతో టఫ్ ఫైట్ నెలకొని ఉంది. ఇక్కడ టీడీపీకి ఛాన్స్ కనిపిస్తోంది. కోడూరులోని వైసీపీ అభ్యర్థి కె శ్రీనివాసులు విజయం సాధించే అవకాశం ఉంది. ఇక్కడ జనసేన నుంచి ఆరవ శ్రీధర్ రంగంలో ఉన్నారు. ఇక్కడ వైసీపీకి బలం ఉండటం, అదే సమయంలో జనసేనకు బలమైన క్యాడర్ లేకపోవడం వైసీపీ అభ్యర్థికి కలిసొస్తున్నాయి. ఇక రాయచోటిలో వైసీపీ అభ్యర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డి విజయం లాంఛనమే. టీడీపీ నుంచి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పోటీ పడ్డారు.
ఇక్కడ టీడీపీ బలహీనపడటం, శ్రీకాంత్ రెడ్డి బలంగా ఉండటం, జగన్ ప్రభావం వంటివి వైసీపీకి కలిసొస్తున్నాయి. ఇక కమలాపురంలో వైసీపీ అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డి గెలుపు ఖాయమే. ఇక్కడ టీడీపీ నుంచి కృష్ణ చైతన్య రెడ్డి పోటీ పడ్డారు. రవీంద్రనాథ్ రెడ్డి మీద కొంత వ్యతిరేకత ఉన్నా వైసీపీ బలంగా ఉండటంతో ఆ పార్టీ గెలుపు దాదాపు ఖాయమే అనుకున్నా టీడీపీ కూడా బలంగా పుంజుకుంది. ఇక్కడ టఫ్ ఫైట్ కనిపిస్తోంది. ఇక మైదుకూరులో టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్, వైసీపీ అభ్యర్థి శెట్టిపల్లె రఘురాం రెడ్డి మధ్య టఫ్ ఫైట్ ఉంది. సుధాకర్ యాదవ్ మీద ఉన్న సానుభూతి, బీసీ ఓట్లు, అలాగే వైసీపీ అభ్యర్థి మీద వ్యతిరేకతతో టీడీపీ ఆశలు పెట్టుకుంది. అయితే క్షేత్రస్థాయిలో బలంగా ఉండటంతో వైసీపీ గట్టి పోటీ ఇస్తుంది. ఇక్కడ టీడీపీ వైపు స్వల్ప మొగ్గు కనిపిస్తోంది. మొత్తం మీద 1-2 స్థానాల్లో తప్పితే వైసీపీ మరోసారి ఆధిపత్యం చాటడం ఖాయమే. అనంతపురం విషయానికి వస్తే జిల్లాలో 14 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఈసారి ఇక్కడ హోరాహోరీ పోరు జరిగినట్టు పరిస్థితి కనిపిస్తోంది. ఇక నియోజకవర్గాల వారీగా చూస్తే తాడిపత్రిలో టీడీపీ నుంచి జేసీ వారసుడు అశ్మిత్ రెడ్డి, వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి పోటీ చేస్తున్నారు. తాడిపత్రి మున్సిపాలిటీలో సమస్యలని టీడీపీ ఆయుధంగా మార్చుకుంది. అయితే పెద్దిరెడ్డి ఫలం ఏమాత్రం తగ్గకపోవడంతో వైసీపీ వైపే మొగ్గు కనిపిస్తోంది. రాప్తాడులో పరిటాల సునీత మరోసారి ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆమెకు సిట్టింగ్ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. ప్రకాష్ రెడ్డికి నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది. సునీతకు రామగిరితో పాటు కనగానపల్లిలో బలం ఉంది. దీంతో మరోసారి రాప్తాడు వైసీపీ వశమయ్యే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయి. అయితే ప్రజలు సునీత మీద సానుభూతి చూపితే టఫ్ ఫైట్ జరిగే ఛాన్స్ ఉంది. మడకసిర నియోజకవర్గంలో అనూహ్యంగా కాంగ్రెస్, వైసీపీ మధ్య గట్టి పోటీ ఉన్న పరిస్థితి మొదట కనిపించింది. మాజీ మంత్రి రఘువీరారెడ్డి ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, గ్రామాల్లో విస్తృతంగా తిరగడం కాంగ్రెస్ పార్టీకి ప్లస్ గా మారింది. అయితే ఎన్నికల ముందు వైసీపీ పుంజుకుంది. ఓటర్లు అధికార పార్టీ వైపు మళ్లడంతోనే వైసీపీకి ఛాన్స్ కనిపిస్తోంది. ఇక బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం ఎక్కువ మంది దృష్టిని ఆకర్షిస్తోంది. 2014-2019లో వరుసగా గెలిచి మూడోసారి బరిలోకి దిగిన బాలకృష్ణపై టీఎన్ దీపికను వైఎస్ జగన్ పోటీకి దింపారు. అయితే హిందూపురం ఓటర్ల నాడి చూస్తే మరోసారి టీడీపీకే పట్టం కట్టి బాలకృష్ణను అసెంబ్లీకి పంపే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే దీపిక కూడా గట్టి పోటీ ఇచ్చింది. ఇక పరిపూర్ణానంద స్వామి కూటమి ఓట్లు ఎక్కువగా చీలిస్తే బాలయ్యకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇక రాయదుర్గంలో టీడీపీ అభ్యర్థి కాలువ శ్రీనివాసులు, వైసీపీ అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి మధ్య గట్టి పోటీ నెలకొని ఉంది. ఇక్కడ టీడీపీ వైపు స్వల్ప మొగ్గు కనిపిస్తోంది. ఇక ఉరవకొండలో టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ వైపు మొగ్గు ఉంది. అయితే పయ్యావుల గెలిస్తే పార్టీ ఓడుతుందన్న సెంటిమెంట్ తో పయ్యావులను ఓడించే ప్రయత్నం జరుగుతోందన్న టాక్ వినబడుతోంది. ఇక్కడ వైసీపీ నుంచి రంగంలో ఉన్న విశ్వేశ్వర్ రెడ్డి కూడా గెలుపు కోసం గట్టి ప్రయత్నాలు చేశారు. అయితే టీడీపీ వైపే మొగ్గు కనిపిస్తోంది. ఇక గుంతకల్లో టీడీపీ అభ్యర్థి గుమ్మనూరు జయరాం, వైసీపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి మధ్య గట్టి పోటీ నెలకొని ఉంది. ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీతోనే బయటపడే ఛాన్స్ కనిపిస్తోంది. వైసీపీ వైపే స్వల్ప మొగ్గు ఉంది. ఇక సింగనమలలో టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణికి మొగ్గు కనిపించినట్టు మొదట భావించిన వైసీపీ అభ్యర్థి మన్నేపాకులు వీరాంజనేయులు కూడా బలంగా పుంజుకున్నారు. ఇక్కడ టఫ్ ఫైట్ లో వైసీపీకి ఛాన్స్ కనిపిస్తోంది. అనంతపురంలో అనంత వెంకటరామిరెడ్డి, దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ పోటీ పడ్డారు. వెంకటరామిరెడ్డి మరోసారి గెలిచే ఛాన్స్ ఉంది. కళ్యాణదుర్గంలో టీడీపీ అభ్యర్థి సురేంద్రబాబు, వైసీపీ అభ్యర్థి తలారి రంగయ్య మధ్య టఫ్ ఫైట్ లో వైసీపీ వైపు మొగ్గు కనిపిస్తోంది. పెనుకొండలో టీడీపీ అభ్యర్థి సవితమ్మ, వైసీపీ అభ్యర్థి ఉషశ్రీ చరణ్ మధ్య హోరాహోరీ పోరు సాగింది. ఈ పోరులో టీడీపీ వైపు మొగ్గు కనిపిస్తోంది. పుట్టపర్తిలో వైసీపీ అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, టీడీపీ నుంచి పల్లె సింధూరారెడ్డి పోటీ పడ్డారు. ఇక్కడ వైసీపీ బలం ఆ పార్టీకి ప్లస్ అయింది. టీడీపీ అభ్యర్థి కొత్త కావడం కూడా ఆ పార్టీకి కలిసి రాలేదు. ఇక్కడ వైసీపీకి మరో ఛాన్స్ కనిపిస్తోంది. ధర్మవరంలో వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, బీజేపీ నుంచి సత్యకుమార్ పోటీ చేశారు. ఇక్కడ బీజేపీకి బలం లేకపోవడం ఆ పార్టీకి మైనస్ అయింది. ఇక్కడ గెలుపు ఖాయమే అని చెప్పొచ్చు. ఇక కదిరిలో టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్, వైసీపీ అభ్యర్థి మక్బుల్ అహ్మద్ మధ్య టఫ్ ఫైట్ కనిపిస్తోంది. ముస్లిం ఓట్లు ఏకపక్షంగా పడితే వైసీపీ గెలిచే ఛాన్స్ ఉంది. చీలిక వస్తే టీడీపీ అభ్యర్థి గెలవచ్చు. ఇక్కడ టఫ్ ఫైట్ కనిపిస్తోంది. మొత్తంగా అనంతపురంలో ఇరు పార్టీల మధ్య గట్టి పోటీ ఉంది. వైసీపీకి స్వల్ప మొగ్గు కనిపిస్తోంది. ఇక కర్నూలు జిల్లా విషయానికి వస్తే గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ మరోసారి ఆధిక్యం చాటే ఛాన్స్ కనిపిస్తోంది. నియోజకవర్గాల వారీగా చూస్తే ఆళ్లగడ్డలో వైసీపీ నుంచి గంగుల బ్రిజేంద్రారెడ్డి, కూటమి తరపున భూమా అఖిలప్రియ పోటీలో ఉన్నారు.
భూమా అఖిలప్రియకు రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే బిచేంద్రారెడ్డి 5 ఏళ్లు అభివృద్ధినే ప్రచారం చేసుకుంటున్నారు. ఈ హోరాహోరీలో వైసీపీ అభ్యర్థికి ఛాన్స్ కనిపిస్తోంది. ఇక కర్నూలులో వైసీపీ నుంచి ఇంతియాజ్ పోటీ పడుతున్నారు. నియోజకవర్గంలో ముస్లింల ఓట్లు 70,000 ఉన్నాయి. జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఎక్కువ ప్రచారం చేస్తున్నారు. ఇక టీడీపీ అభ్యర్థి భరత్ పారిశ్రామికవేత్తగా ఈ ప్రాంతంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇక్కడ టఫ్ ఫైట్ కనిపిస్తోంది. అయితే టీడీపీ అభ్యర్థి భరత్ వైపు స్వల్ప మొగ్గు ఉంది. డోన్లో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బరిలో ఉన్నారు. ఆయనపై కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇద్దరి మధ్య హోరాహోరీ బలం నెలకొంది. కుటుంబ నేపథ్యం, క్లీన్ ఇమేజ్ కోట్లకు ప్లస్ అవుతాయి. గత 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో బుగ్గన ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ హోరాహోరీలో వైసీపీ స్వల్ప మొగ్గు సాధించే ఛాన్స్ కనిపిస్తోంది. కోట్ల ఆర్థికంగా వెనుకబడి ఉండటం మైనస్ అయింది. శ్రీశైలంలో వైసీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డి, టీడీపీ నుంచి బుడ్డా రాజశేఖర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ మొదటి నుంచి వైసీపీ బలం కనిపించినా ఎన్నికల నాటికి టీడీపీ పుంజుకుంది. హోరాహోరీ పోరులో టీడీపీకి అవకాశాలు కనిపిస్తున్నాయి. నందికొట్కూరులో వైసీపీ అభ్యర్థి సుధీర్, టీడీపీ నుంచి గిత్తా జయసూర్య, కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్ పోటీ చేశారు. ఆర్థర్ ఓట్లు చీలిస్తే గెలవచ్చు అని టీడీపీ భావించినా ఆ పరిస్థితి కనిపించడం లేదు. మరోసారి వైసీపీ గెలిచే ఛాన్స్ కనిపిస్తోంది. పాణ్యంలో వైసీపీ అభ్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డి, టీడీపీ నుంచి గౌరు చరితారెడ్డి పోటీ పడ్డారు. ఇక్కడ వైసీపీ పార్టీ అభ్యర్థి ఇద్దరు బలంతో మరోసారి గెలుపు లాంఛనమే అని చెప్పొచ్చు. నంద్యాలలో వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర, టీడీపీ నుంచి ఫరూక్ పోటీ పడ్డారు. ఇక్కడ ఫరూక్ తాను కూటమి అభ్యర్థి కాదు, టీడీపీ అభ్యర్థి అని చెప్పినా ముస్లిం ఓట్లను పెద్దగా ఆకర్షించలేకపోయారు. అదే సమయంలో వైసీపీ ఓటు బ్యాంకు బలంగా ఉండటంతో ఆ పార్టీకి గెలిచే ఛాన్స్ కనిపిస్తోంది. బనగానపల్లిలో టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి, వైసీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి మధ్య పోటీ ఉంది. ఈ పోరులో టీడీపీకి స్వల్ప మొగ్గు కనిపిస్తోంది. ఇక పత్తికొండలో వైసీపీ అభ్యర్థి కంకాటి శ్రీదేవి, టీడీపీ అభ్యర్థి కేఈ శ్యామ్ కుమార్ మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది. కేఈ ఫ్యామిలీ గెలుపు కోసం కృషి చేస్తే కలిసొచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. కోడుమూరులో వైసీపీ అభ్యర్థి ఆదిమూలపు సతీష్, టీడీపీ నుంచి బొగ్గుల దస్తగిరి పోటీ పడ్డారు. ఇక్కడ వైసీపీకి ఛాన్స్ కనిపిస్తోంది. ఎమ్మిగనూరులో వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుక, టీడీపీ అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి మధ్య పోరులో రేణుకకు ఛాన్స్ కనిపిస్తోంది. ఇక మంత్రాలయంలో వైసీపీ అభ్యర్థి బాలనాగిరెడ్డి, టీడీపీ అభ్యర్థి నల్లగౌని రాఘవేంద్రరెడ్డి మధ్య పోరు సాగింది. ఈ పోరులో వైసీపీ అభ్యర్థి గెలిచే ఛాన్స్ ఉంది. ఆదోనిలో వైసీపీ అభ్యర్థి సాయి ప్రతాప్ రెడ్డి, బీజేపీ నుంచి పార్థసారథి పోటీ పడ్డారు. ఇక్కడ బీజేపీకి బలం లేకపోవడం, వైసీపీ స్ట్రాంగ్ గా ఉండటంతో ఇక్కడ వైసీపీ గెలుపు లాంఛనమే. ఇక ఆలూరులో వైసీపీ అభ్యర్థి బూసినే విరూపాక్ష, టీడీపీ నుంచి వీరభద్ర గౌడ్ పోటీ పడ్డారు. మొదటి టఫ్ ఫైట్ కనిపించినా ఎన్నికల నాటికి వైసీపీ పుంజుకొని విజయ అవకాశాలు మెరుగుపరుచుకుంది. మొత్తంగా కర్నూలు జిల్లాలో వైసీపీ మెజారిటీ సాధించే ఛాన్స్ కనిపిస్తోంది. మొత్తంగా రాయలసీమలో వైసీపీ అత్యధిక స్థానాలు గెలిచే ఛాన్స్ ఉంది. ఇక్కడ ముస్లిం ఓటర్లు చెప్పుకోదగిన స్థాయిలో ఉండటం వైసీపీకి కలిసి వచ్చింది. అలాగే రాయలసీమలోని కొన్ని నియోజకవర్గాల్లో బలిజల ఓట్లు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నాయి. దాదాపు 25 నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయి వాళ్ళది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అయితే 3 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో బలిజల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. రాజంపేట లోక్సభ పరిధిలో ఏకంగా 3 లక్షల ఓట్లు ఉన్నాయి. ఇక తిరుపతి పార్లమెంట్ ఎక్కువగా ఉన్నారు. కర్నూలు జిల్లాలోనూ బలిజల ప్రభావం ఎక్కువ. గత ఎన్నికల్లో వీరి వల్ల అత్యధికంగా లబ్ధి పొందింది కూడా వైసీపీయే. ఈసారి టీడీపీ జనసేన పొత్తు ఉన్నా మరోమారు వైసీపీ వైపే వీళ్లు మళ్లడం ఆ పార్టీకి కలిసొస్తుంది. అలాగే యాదవులు వైసీపీ వైపు నిలవడం ఆ పార్టీకి ప్లస్ అయింది. మిగతా కుల సమీకరణాలు వైసీపీకి కలిసొచ్చింది. వైశ్యులు టీడీపీ వైపు మొగ్గు చూపినా మిగతా వారు వైసీపీ వైపు ఉండడం టీడీపీకి నష్టం కలిగించింది. రాయలసీమలోని బీజేపీ రామ్ నినాదం పనిచేయలేదు. ఇక కూటమిలో బీజేపీ జనసేన తీసుకున్న సీట్లు తక్కువ. అందుకే బీజేపీ జనసేన శ్రేణులు టీడీపీకి పూర్తి స్థాయిలో సహకరించలేదు. ఇక షర్మిల ఓటింగ్ లో ప్రభావం చూపలేదనే చెప్పాలి. ఆమె ప్రభావం ఉంటే కొంత నష్టం ఉండొచ్చు. విజయమ్మ స్టేట్మెంట్ ప్రభావం లేదు. కడపలో షర్మిల డిపాజిట్ కష్టమే. మొత్తంగా సీమలో మరోసారి ఫ్యాన్ ప్రభంజనం ఖాయమని చెప్పవచ్చు.